ఆయన వెల్కమ్ బ్యాక్ టు మున్నాబాయ్ గేమింగ్. అండ్ ఈ రోజు మనం అయితే ముంబైలో అయితే ఉన్నాము. ప్రస్తుతానికి నేను రాత్రి 2:30 ఆ టైం అయింది అనమాట. పడుకున్న వాటికి నేను లేచే వాటికి 10 అయింది. మనకు 10:30 వరకు బ్రేక్ఫాస్ట్. సో లెట్ us గో. ఈ హోటల్ ఏ టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఆఫర్ చేస్తుందో చూడటానికి అయితే వెళ్దాం పదండి. అండ్ దాంతోపాటు ఈ రోజు మనకి దుబాయ్ దిరమ్స్ అయితే రాబోతున్నాయి. నేను ఆర్డర్ పెట్టాను, దాంతోపాటు కార్డు కూడా. సో అది వస్తే వాటిని కూడా పికప్ చేసుకోవటానికి కూడా వెళ్ళాలి. సో ప్రస్తుతానికి బ్రేక్ఫాస్ట్ టైం అవుతుంది. లెట్స్ గో. మామ ఇక్కడ ఫిలిం చేద్దాం అంటే ఒకవైపు పాటలు, ఒకవైపు జనాలు. సో ఫిలిం చేయడానికి ఏం లేదు. నేనైతే ఫస్ట్ ఫ్రూట్స్ అయితే పెట్టుకొచ్చుకున్నా. అండ్ భారతి అయితే ఈ డ్రింక్ ఏదో వేసుకొచ్చింది, దీంట్లో షుగర్ లేదంట. అండ్ నేను ఆర్డర్ ఇచ్చాను, ఆర్డర్ వచ్చినవి కూడా చూపిస్తా. ఆ ఫ్రూట్స్ అయితే తినటం అయితే అయిపోయిందన్న. ఇప్పుడు ఇదిగో ఆమ్లెట్ తింటున్నాం. అన్నీ కూడా బాగున్నాయి, బట్ దేంట్లోనూ ఉప్పులు కారాలు ఆర్ఎల్స్ షుగర్లు లేవు. ఇప్పుడు ఆర్డర్ చేయని డిఫరెంట్ థింగ్ అయితే ఒకటి ఆర్డర్ ఇచ్చాం. ఇదే అవకాడో టోస్ట్ అంట. డిఫరెంట్గా మాకు ఏమైనా ట్రై చేయాలి అని ఉంది అంటే ఇది తీసుకొచ్చి ఇచ్చారు. మై ఫస్ట్ టైం ఈటింగ్ అవకాడో టోస్ట్. లెట్ us గో రివ్యూ. ఓకే, మూమెంట్ ఆఫ్ ట్రూత్. వచ్చే స్వీట్ అమ్మున్నా, టోస్ట్ అంటే హాటే రకాలుగా ఉంది మాస్టరు. దీని ప్రెజెంటేషన్ బాగుంది అమ్మ, బట్ తింటాక అంత ఫ్రై అంటే చాలా ఫ్రై చేసేదానికి టోస్ట్ అంటారు. అండ్ మనమైతే దుబాయ్కి అయితే వెళ్తున్నాం కదా, అక్కడ మన క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తే 3 to 5% మార్కప్ ఫీ అనేది పడుతుంది అనమాట. ప్లస్ మనం ఎవ్రీ ట్రాన్సాక్షన్స్ కి 7 AED ఎంతో కట్టాలి. అంటే దాదాపు ఒక 200 రూపాయలు ప్రతిసారి కట్ అవుతూ ఉంటుంది. ట్రాన్సాక్షన్ చేసిన, క్యాష్ విత్డ్రా చేసిన. ఈ కార్డులు అప్లై చేసుకుంటే అలా అవదనమాట. సో నేనైతే బుక్ మై ఫారెక్స్ నుంచి మేక్ మై ట్రిప్ దాంట్లోంచి ఈ కార్డ్ అయితే బుక్ చేశా. సో మనం ఇప్పుడు ఈ కార్డ్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో ఈ విధంగా కార్డ్ అయితే వచ్చింది. దీంట్లో నేను 2000 AED దాకా లోడ్ చేశాను. అంటే అరౌండ్ ఒక 52,000 సంథింగ్. ఒక్కొక్క AED 27 రూపీస్ సంథింగ్ ఎంతో పడింది. దిస్ ఈజ్ ద చీపెస్ట్. ఓకేనా, మీరు ఇక్కడే ద బెస్ట్ రేట్స్ అయితే తెచ్చుకోగలరు. నేను 500 క్యాష్ కూడా బుక్ చేశా. క్యాష్ వచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తా. ప్రస్తుతానికి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. భారతి గారు ఈజ్ టేకింగ్ ఎ న్యాప్. సో మళ్ళీ మనం కూడా కాసేపు పడుకొని కాస్త ఎండ్ ఎక్కిన తర్వాత బయటకు వెళ్ళడానికి ట్రై అయితే చేద్దాం. ప్రస్తుతానికి ఇట్స్ 12 o'clock. సో నాకు తెలిసినంత వరకు మేము హెవీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం. లంచ్ మేము స్కిప్ చేయొచ్చు దాదాపు. అండ్ డైరెక్ట్ ఒక సన్ డౌన్ అయిన టైంకి, సన్సెట్ టైంకి విల్ గో టు మెరైన్ డ్రైవ్ ఆర్ సంథింగ్. ఏది దగ్గర అయితే అక్కడ విల్ గో టు జూహు బీచ్ ఆర్ సమ్వేర్. విల్ ప్లాన్ నౌ. అండ్ మేము దుబాయ్లో చేయాల్సిన యాక్టివిటీస్ కూడా ఏమీ ఆలోచించుకోలేదు. సో విల్ ప్లాన్ దట్ యాజ్ వెల్ ఇప్పుడు కూర్చొని. ఓకే చలో బాయ్. ఇప్పుడైతే మన ఫారెక్స్ ఎక్స్చేంజ్ కార్డు అయితే వచ్చేసింది. ఫారెక్స్ కరెన్సీ అయితే వచ్చేసింది. నేను అది పిక్ చేసుకోవడానికి ఐఎమ్ గోయింగ్ డౌన్. దుబాయ్ డబ్బులు వస్తాయి గాయస్. లెట్స్ గో. ఓకే మామా, దిస్ ఈజ్ మీ ఫస్ట్ టైం సీయింగ్ దుబాయ్ కరెన్సీ. సో ఎన్ని వచ్చినాయో ఏం వచ్చినాయో చూద్దాం. ఇదేంటి ఎంత సన్నగా ఉంది. ఓ భాయ్, వాట్ ద ఎఫ్. ఒక్క నోట్ వచ్చింది బ్రో. ఊరే నాయన, మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్స్ వేసి ఒక్క నోట్ అయితే ఇచ్చాడు. మా ప్లాన్ బుక్ చేశాడు. ఇంకో దుబాయ్ షేక్ ఫోటో, ఇట్ సైడ్ కూడా దుబాయ్ బాబాయ్ ఫోటో అయితే వేసుకున్నాడు. యాక్చువల్ ప్లాన్ ఏంటో తెలుసా, నేను భారతి తన దగ్గర 250, నా దగ్గర 250 పెట్టుకుందాం. ఒకవేళ ఎక్కడన్నా ఉన్న అటు ఇటు మిస్ప్లేస్ అయితే అట్లీస్ట్ హోటల్ దగ్గర రాటకు మెట్రోలు అవి ఇవి ఎక్కడకు ఉంటాయి. బట్ ఇది ఇలా ఇస్తే ఇప్పుడు మేమిద్దరం అలారా పంచుకునేది. సో 500 AED ఫైనల్లీ తీసుకున్నా. దీని గురించా సరే, ఇలా ఎయిర్పోర్ట్లో ఈజీగా చేంజ్ ఇస్తారనుకుంటా. వీళ్ళు ఆస్క్ ఫర్ చేంజ్ అక్కడ. అండ్ మిగతా బట్టలన్నీ కూడా సార్టెడ్. నా స్పెక్టికల్స్ ఒక్కటి ప్రాబ్లం, అవి కూడా సార్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఇప్పుడైతే నేనైతే స్ట్రీమ్ పెట్టాకైతే ట్రై చేస్తున్నా జస్ట్ విత్ ద ల్యాప్టాప్. చూద్దాం ఈరోజు స్ట్రీమ్ ఎలా అవుతుందో. అండ్ ఇప్పుడు వరకు 4 గంటలు అయితే నేనైతే స్ట్రీమ్ అయితే చేశాను. స్ట్రీమ్ అయిపోయిన తర్వాత వీఆర్ గోయింగ్ అవుట్ జస్ట్ టు ఎక్స్ప్లోర్ ముంబై. సో దీస్ ఆర్ ద అవుట్ఫిట్ చెక్ ఇవ్వమని అడిగారు చాట్లో. సో అందుకే వీఆర్ గివింగ్ దిస్. ఓకే, రూమ్ చాలా దారుణంగా ఉంది మామ రూమ్ పరిస్థితి. ఇప్పుడు రూమ్ చూపించలేను కానీ వీఆర్ గోయింగ్ టు ఫీనిక్స్ మార్కెట్ సిటీ. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి. పదండి చలో. ఓకే మామ, మేము ఇప్పుడైతే మాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. బట్ చుట్టూ మ్యూజిక్లు అయితే ప్లే అవుతున్నాయి. సో తెలియదు అనమాట ఈ బ్లాగ్ కాపీరైట్ రాకుండా ఉంటుందా లేదా అని చెప్పి. బట్ ఈ అంబియన్స్ ఇదంతా చూస్తుంటే నేను ఆల్రెడీ ఈ మాల్కి వచ్చినట్టు గుర్తుంది. సేమ్ ఇదే గుడ్లు, అదే ఫైరు. వచ్చాను ఆల్రెడీ ఇక్కడ, నేను వచ్చాను తిరిగాను అని అనిపిస్తుంది. సో ఇక్కడ జారా ఆరెల్స్ మిగతా ఐటమ్స్ ఉన్నాయి. లెట్ us see, వెళ్దాం ఏం జరుగుద్ది ఏంటి అని చెప్పి. ఇప్పుడైతే రీడింగ్ రూమ్ అని చెప్పి ఇక్కడ ఏదో ఆఫర్ పెట్టినట్టు ఉన్నారు.
సో ఈ క్రాస్ వర్డ్స్లోకి అయితే ఎంటర్ అయితే అవుతున్నా. చూద్దాం ఏమన్నా కొంటారా ఏంటి అని చెప్పి. నా దగ్గర ఇంట్లో ఒక 6 బుక్స్ ఉన్నాయి మామ. నేను ఇప్పటికొచ్చి ఒక్కటి కూడా చదవలేదు అనమాట. అందుకే నేను ఇంకోటి కొనాలంటే ఆలోచిస్తున్నా. కాకపోతే ఇక్కడ ఒక 50% ఆఫ్ అంట. ఏదైనా మంచి ఇది కనబడితే కనుక కొనుక్కుంటా, ఓకేనా. మెయిన్లీ అబౌట్ స్టఫ్ ఏదైనా మంచిది అయితే. ఇక్కడ క్రాస్ వర్డ్స్లో ఏం కొనేలా లేదు. వెళ్ళిపోదామంటే వెళ్ళిపోదాం, లేదా కొంటావా? ఒక పట్టేసుకుంటున్నారు మా వదలట్లా. కొనాలి, బుక్ కొనాలి. దా చూద్దాం. మనం ఏదైనా విషయం నేర్చుకోవాలనుకుంటే ఎయిదర్ టీచర్ల దగ్గర నుంచి చెప్తే నేర్చుకోవచ్చు, ఆర్ ఎల్స్ బుక్స్ చదివి నేర్చుకోవచ్చు, ఆర్ ఎల్స్ మూడోది వీడియోలు చూసి నేర్చుకోవచ్చు. ఐఎమ్ కైండ్ ఆఫ్ వీడియో గై, ఓకే. ప్రతిదీ వీడియోల్లోనే చూసి నేర్చుకోవడం నాకు ఇష్టం. సో ఐ డోంట్ ఫీల్ నేను ఈ పుస్తకాన్ని కూర్చొని చదువుతానని చెప్పి. దాని బదులు దాని వీడియోస్, సమ్మరీ వీడియోస్ చూస్తే బెటర్ నా మైండ్కి ఎక్కుద్దేమో. సో ఐఎమ్ లీవింగ్ దీస్ బుక్స్ అవుట్. ఉన్న 6 పుస్తకాలు చదివిన రోజున ఐ విల్ పర్చేజ్ న్యూ బుక్స్. అప్పటి వరకు ఏం కొన్నాం. సో చూద్దాం భారతి ఏం కొంటదో లాస్ట్కి. హౌ టు కిల్ యువర్ రే రే నా బాబు మాలిక్ బ్లూ డ్రమ్ వద్దు మాలిక్. ఎలా ఉంది బుక్? ఇలా ఉంది బుక్. బాబు నేను బాబు అసలు భయస్తుంది బాబుదా. ఇంకో అన్ని దారుణంగానే ఉన్నాయి. ఇక్కడ వద్దు, మనం రాంగ్ లొకేషన్కి వచ్చాం. పద నువ్వు మామ. ఇక్కడ అది వేస్తారు కదా చెరిపేయచ్చు, శాండ్ ఆర్ట్. అదే ముగ్గుల ఆర్ట్ ఇంత మంచిగా వేసారు. అండ్ నేను యూట్యూబ్లో ఆ టైప్ వీడియోస్ చూస్తాను మామ. అవి ఏంటంటే పీస్ఫుల్గా అనిపిస్తాయి అన్నమాట. లైక్ పడుకునే ముందు వింటారు అవి. బట్ మేమైతే ఈ లోపల H&M అయితే చూసాం. వేలుగో H&Mలో 80% ఆఫ్ అంట. ఏమైతే ఉన్నాయో చూసి ఒకసారి వద్దాం పదండి. సో మేడం ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇప్పుడు మనం ఫ్యాన్ అయితే తీసాం అనమాట. సో ఇట్లా ఉంటుంది మామ. ఇది ఇలా ఓపెన్ చేయాలంట. ఓ తుఫాన్, వైజాగ్ తుఫాన్ వచ్చినంత గాలి వస్తుంది గైస్. ఇది ఓ మై గాడ్. తెలియచానే ఇది 800 అంట. ఇది 800 అంట. ఒక్క చలో మమ్మ స్లింగ్ బ్యాగ్, ఇంకో ఈ టైప్ బ్యాగ్ కావాలి. ఎందుకంటే మనకు కీప్ కెమెరా ఇవన్నీ కూడా దీంట్లో డీజే ఆర్ పవర్ బ్యాంక్స్. కాకపోతే ఆ వెయిట్కి కిందకు వచ్చేస్తాం. కిందకి వస్తే అక్కడికి వస్తుంది. దిస్ ఈస్ రైట్ పొజిషన్ యాక్చువల్లీ. ఏదైనా కనిపిస్తుందంటే ఓకే పదండి వెళ్ళిపోదాం. ఓకే మేడం ఇప్పుడు మనల్ని ఏదో యూనిక్లో అని చెప్పి బ్రాండ్కి తీసుకొచ్చారు. ఇది జపాన్ వాళ్ళ బ్రాండ్ అంట. సో లెట్ us ఫైండ్ సమ్ స్లింగ్ బ్యాగ్స్. ఈ టైప్ ఉంటే చాలు నాకు. మీకు యాక్సెసిబుల్ కావాలి, స్టైలిష్ కావాలి, అన్ని కుదరవు. నీతో పెద్ద హ్యాండ్ బ్యాగ్ కొంటాను. ఇంత బోన్ సెన్స్ అంటే హ్యారీ పాటర్ లాగా వెనక్కి నాకు బ్రాండెడే కావాలి. కొనివ్వండి. కోచ్ కొన్నాం దుబాయ్లో ఒక మాల్ ఉందంట. లేదంటే నాకు చాల్సిన కేక్ కావాలి. మీకు పెద్దది కావాలంటే బాగోద్దు చూడటానికి, చిన్నది కావాలంటే బాగుంటుంది. నాకు ఇంకా మైండ్లో ఒకటి ఉన్నది దొరకలా. ఆ స్క్వేర్గా ఉంది. ఇది ఇలా వచ్చేది ఒకటి ఉంటుంది, ఇలా ఒక షేప్ ఇట్లా వచ్చింది. అవును, మీకు అంత పెద్దవి రావు. ఉన్నాయి కదా అలాంటివి కూడా. అంత పెద్ద పెద్ద గోన్ సంచులు అక్కడ రావు. వాంట్ టు గో లేడీస్. దిస్ ఇస్ ఓన్లీ లేడీస్. చూసుకోండి. బా పార్సు. సేమ్ అచ్చం పల్లెటూరు దీంట్లో కొట్టేసిన గ్లాసెస్ లాగా ఉన్నాయి. ఈ పెట్టు ప్లీజ్. ఎవసారి పెట్టు. హే సాగర్, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. ఎన్ని రోజులైంది నిన్ను చూసి. ఒకసారి ట్యాగ్ పక్కకు పెట్టు. ఓహో పెట్టడం కుదరదా? చచ్చా ఆ మీమేజ్ పర్ఫెక్ట్. ఆ మీమ్కి ఇదేమంతా ఇది బాగుంది. నీకు ఈ హ్యాట్స్ చాలా బాగా సెట్ అవుతాయి అబ్బా. నువ్వు ఇది తీసుకోవచ్చు. నేను పెట్టుకోనా? చూసుకోండి. మూమెంట్ ఆఫ్ ట్రూత్. నేను స్లింగ్ బ్యాగ్లో నా కెమెరా పట్టదు, నీకు ఒక హ్యాండ్ బ్యాగ్ కొనిస్తాను అని అంటే మేడం కోరికలు ఆర్ C&K అని ఉంటుంది, దాంట్లో బ్యాగ్ కావాలన్నారు. అండ్ ర్యాండమ్గా మాకైతే ఈ స్టోర్ అయితే కనిపించింది. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కటి
కేప్ ఆల్ రేట్లు ఉంటాయి. ఓకే, లెట్ us గో ఫస్ట్. ఒక్కడు లేడు మామ. సో లెట్ us గో అండ్ సీ ఎలా ఉంటాయి ప్రైజెస్ అని చెప్పి. మేడం అయితే ఇది వేసుకొని చూసారు. ఇది 10,000 అంట. యాక్చువల్లీ ఇట్ ఈస్ లుకింగ్ సంథింగ్ లైక్ దిస్. ఇది 10,000. ఆ స్టోర్లో ఫిల్మింగ్ అలౌడ్ కాదండి మామ. మేమైతే ఒక 4 to 5 డిఫరెంట్ ఇవి చూసాం, మోడల్స్ చూసాం. చాలా బాగున్నాయి బ్యాగ్స్. బట్ మేడం దుబాయ్లో చూస్తాను, అక్కడ నచ్చకపోతే ఎక్కడ అంటే దుబాయ్లో స్టోర్ ఉందండి, విలేజ్ అవుట్లెట్. అక్కడ ఉంటాయి అది. సో అదే ఇదే ప్రైస్. ఓకే ఓకే చూద్దాం. తిరుగుతుంటే బల్బసార్ కనిపించింది. ఇప్పుడు మీకు ఇది కావాలా? అరే అవసరమారా? ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెస్ స్ట్రెయిన్ ఈ గేమింగ్ జోన్ అంటే కెసినోస్ మామ. నిజంగా పిల్లలకి ఆ గేమ్స్ ఆటలు నేర్పిస్తే దే ఆర్ లిటరల్లీ కెసినోస్ మామ. లైక్ లైవ్ కెసినోస్. అది అలవాటు పడ్డాయి. ఇదేంట్రా హారర్ రూమ్సా? వద్దులే. వెళ్ళి హంట్ చేద్దామా? దీంట్లో తోయాలరా నిన్ను. వద్దులే బాబాయ్, వదిలేండి. ఎక్కడైతే 4DX సినిమా అని కనిపించింది. నా లైఫ్లో ఒక్కసారి కూడా వెళ్ళాలని నా కోరిక. సో ఈ 4DXలో ఏం అవైలబుల్గా ఉన్నాయో అడుగుదాము, అండ్ ఏమన్నా ఉంటే అది చూద్దాం. ఓకేనా అమ్మా? 4DXలో స్పైడర్ మ్యాన్ ద బ్రాండ్ న్యూ డే ఉందంట. సో ఇప్పుడైతే మేమైతే ఫిక్స్ అయితే అయ్యాం దానికి వెళ్దామని చెప్పి. సో దాంట్లో మనోడు దెబ్బలు వేస్తూ ఉంటే సీట్లు ఊగుతూ ఉంటాయంట. సో ఏమన్నా డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్. భారతీయని అయితే టికెట్లు అయితే బుక్ చేయమన్నా. మేము వెళ్ళి తినేసి వీఆర్ గోయింగ్ టు దట్ మూవీ నౌ. ఓకే లెట్స్ గో. మై ఫస్ట్ 4DX, అది కూడా మార్వెల్ ఫ్యాన్. యాజ్ అ మార్వెల్ ఫ్యాన్ ఫస్ట్ మార్వెల్ మూవీ ఐ యామ్ గోయింగ్ టు వాచ్. ఓ దెన్ నీకు తెలియదు కదా? అరే నువ్వు బోల్డ్ అండ్ కనెక్షన్స్ మిస్ అవుతావురా. ఇలా అయితే బోల్డ్ సినిమాలు చూడాలిరా. సరేలే, కమ్ ఫర్ ఎక్స్పీరియన్స్. 4DX టికెట్లు బుక్ చేయను. సో నౌ వీఆర్ గోయింగ్ టు అర్బన్ తడక ఆర్ఎల్స్ ఏదో ఉంది. దీంట్లో మొత్తం బ్రూవరీతో సహా అన్నీ ఉన్నాయి. సో వీఆర్ గోయింగ్ టు దిస్ రెస్టారెంట్. సో మేము వచ్చిన రెస్టారెంట్కి ఎంత పెద్ద ఇదైతే ఉందన్నమాట. ఆర్డర్ చేసాక చెప్తాం మామ, చాలాసేపు పడుతుంది ఇప్పుడు డిసైడ్ చేయడానికి. మామ మేమైతే ఆర్డర్ అయితే ఇచ్చాము. ఈ ఫస్ట్ దాంట్లో ఏమో చికెన్ ఇదిను ప్లస్ ఇది, రెండో దాంట్లో చికెన్ సూప్ ఆర్డర్ ఇచ్చాం. దీంట్లో ఏమో చికెన్ మకానీ అంట. పేరు బాగుందని మేడం ఆర్డర్ ఇచ్చారు. మకానీ అంటే మేడం కూడా ఇంత తెలియదు అంట. క్రీమీ సాస్ వస్తుందంట. అండ్ దాని తర్వాత ప్రీ ప్లేట్లో మటన్ కీమా ప్లస్ 3 బటర్ పావ్ చెప్పాం. సో అక్కడతో ఆపేసాం. కిందకి వెళ్తే ఇంక నేను తినలేనని నా ఒపీనియన్. ఓకే, అండ్ ఈ క్యాప్లో చికెన్ సూప్ వచ్చేసింది. సో లెట్ us ట్రై. అండ్ మామ మేమైతే ఫైనల్లీ డిన్నర్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు 11:45 అయింది. 10 నిమిషాలు ముందే వచ్చామమ్మ సినిమాకి. ఎప్పుడు లేట్ వెళ్తున్నాం కావాల్సి అని చెప్పాను. ఈసారి 10 నిమిషాలు ముందేదో వచ్చాం. సో నాతో పాటు భారతి గారు ఈజ్ ఆల్సో గోయింగ్ టు ఎక్స్పీరియన్స్. నేను ఆల్రెడీ ఒకసారి చూస్తారు, నేను చూడలేదు ఇంతవరకు. ఏ మార్వెల్ సినిమా చూడలేదు నేనైతే ఇంతవరకు. వెళ్దాం, ఎలాంటి ఎఫెక్ట్లు ఉంటాయి, ఏముంటాయి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద మూవీ. చూద్దాం. ఇంకా 10 నిమిషాలు ఉంది, వెళ్దాం. స్పైడర్ మ్యాన్ చలో ఇక్కడ అవుతుందంతా. అండ్ వచ్చేసాం మామ మా సీట్లోకి. ఇటు సైడ్ ఫ్యాన్లు ఉన్నాయి, ఏదో లైట్లు ఉన్నాయి, అటు పైన ఏమున్నాయో నాకు తెలీదు. ఈ సీట్లకి కింద ఇవి ఉన్నాయి. సో చూద్దాం మామ, 4DX సినిమా స్టార్ట్ అయితే మా రియాక్షన్లు ఎలా ఉంటాయి, ఎలా ఊగుతాయి థియేటర్లో, రైల్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని చూద్దాం. అంత ఎక్కువ ఊగదు అనుకుంటున్నా. సో చూద్దాం. దిస్ ఈస్ పర్ఫెక్ట్ మూవీ ఫర్ 4DX ఎక్స్పీరియన్స్ అని చెప్పింది చాట్ జీపీటీ. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. లెట్స్ గో. ఒరే బెబ్బెత్తంటే ఊగుతుంది రో. And sometimes Spider-Man has to do the hard thing, even if it breaks Peter Parker's heart. Vibrations వస్తున్నాయి bro. I'm just gonna be Spider-Man. Oh my! What the?
ఓకే మామ, విల్ సీ ద సినిమా. ఎంజాయ్ చేసిన తర్వాత మిగతా రివ్యూ ఇంటర్వెల్లో చెప్తాను. అండ్ ఓపీ ఉన్నాయి ఇప్పటికే ఎఫెక్ట్స్. ఐఎమ్ ఇమాజినింగ్ ఇప్పుడు స్పైడర్ మ్యాన్ కింద పడుతున్న ప్రతిసారి హౌ ద ఎఫెక్ట్స్ కమ్స్ అని. లెట్స్ గో. ఈ డివైజెస్ మామ మొత్తం అన్నీ చేసేది. మీకు ఫ్యాన్లతో ఎక్కువ గాలి కొట్టాడు, లైట్లు కొద్దిగా వచ్చింది, కొద్దిగా వాటర్ అనిపించినాయి, అండ్ ఆ కింద కొద్దిగా స్మోక్ వేసాడు. అండ్ ఎవ్రీ టైమ్ యూ సీ ఏదన్నా కెమెరా మూమెంట్లో తేడా, యువర్ సీట్స్ విల్ టిల్ట్ ముందుకి వెనక్కి. దిస్ ఈస్ కైండ్ ఆఫ్ న్యూ డైమెన్షన్. అండ్ మీకు 3D స్క్రీన్ ఇచ్చాడు. యూ విల్ గెట్ విజువల్లీ సమ్ 3D ఎఫెక్ట్స్. ఐ ఫీల్ నేను చూసిన ఫారెన్ 4DX ఎక్స్పీరియన్స్ రీల్స్ ఆర్ సమ్ వాట్ డిఫరెంట్, బట్ దిస్ ఈజ్ నాట్ అంత ఎక్కువ హైప్ ఉన్న సమ్ కైండ్ ఆఫ్ వాట్ యూ సే ఎక్స్పీరియన్స్. విల్ హెడ్ బ్యాక్ టు హోటల్. అండ్ మామ ఇప్పుడే సినిమా అయితే అయిపోయింది. మాలిక్ అయితే సినిమా అంతగా నచ్చలేదు అనమాట. సో షీఈ్ లైక్ బాగాలేదు, సినిమా కూడా స్టార్ట్ లేదు, ఎండింగ్ లేదు, ఏం లేదని చెప్పి ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్, బట్ నేను ఏం చేయగలను, నాకే సగం గుర్తుంది. సో అదనమాట. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే, నెవర్ హ్యావ్ ఏ హెవీ మీల్ బిఫోర్ గోయింగ్ టు 4DX సినిమా. మీరు హెవీ మీల్ తిని వెళ్ళారా, యూ విల్ డెఫినెట్లీ గెట్ యాసిడ్ రిఫ్లెక్స్. నాకైతే పొట్టలో కదిలి తెలుసా లిటరల్లీ. ఓకే, సో అంత హెవీ మీల్ అయితే తీసుకొని వెళ్ళకన్నా ద ఎక్స్పీరియన్స్ ఈజ్ లిటిల్ బిట్ గుడ్ అంతే. దాని నుంచి ఇదేమో ఐ ఫెల్ట్ కొద్దిసార్లు అన్కంఫర్టబుల్ జస్ట్ బికాజ్ ఆఫ్ అది కొత్తగా వచ్చిన న్యూ ఎక్స్పీరియన్సెస్. అప్పుడు ఐ ఎంజాయిడ్, ఐఎమ్ నాట్ లయింగ్, బట్ వెళ్ళే కొద్దీ ఐ ఫెల్ట్ చలేసేస్తుంది నాకు ఆ ఫ్యాన్ గాల్లో వస్తున్నప్పుడల్లా. అండ్ టిల్ట్ అవుతుంది, అగ్రెసివ్గా అన్నప్పుడు ఐ గాట్ సమ్ యాసిడ్ రిఫ్లెక్స్ టైప్. సో అది కూడా కొద్దిగా అన్కంఫర్టబుల్గా అనిపించింది. అండ్ ఫైనల్లీ ఇప్పుడు మేమైతే హోటల్కి అయితే వచ్చేసాం. అండ్ టైం అరౌండ్ 4 అయితే అవుతుంది. ఇప్పుడు నేనైతే ఈ ఫుటేజ్ అంతా కూడా అప్లోడ్ చేస్తాను, మన వాళ్ళు ఎడిట్ చేస్తారు. అండ్ రేపు కుదిరితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి మేమైతే హోటల్ అయితే ఇది చెక్అవుట్ చేసి కొత్త హోటల్కి అయితే చెక్ ఇన్ చేస్తున్నాం. సో ఆ హోటల్ ఎలా ఉంటుందో లెట్ us see. అండ్ లేదు మీరు ఇక్కడ కాస్ట్యూమ్ ట్రైల్ అన్నారు, అది ఎప్పుడు? అది రేపా? ఓకే, సో రేపంట ఆ కాస్ట్యూమ్ ట్రైల్. సో చూద్దాం అవి ఏమన్నా చూపించగలనా, ఆర్ ఎల్స్ ఇఫ్ ఇట్ ఈస్ కాన్ఫిడెన్షియల్ ఐ కాంట్ షో అంటే కనుక చూడాలి. ఓకే, సో బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ, లవ్ యూ, టేక్ కేర్. అండ్ ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్ సో దట్ ఐ విల్ ఇంప్రూవ్ ఇన్ అప్కమింగ్ వ్లాగ్స్. ఆర్ ఎల్స్ ఏదన్నా రివల్యూషనరైజ్డ్ చేంజ్ ఏదన్నా ఉంటే కనుక చెప్పండి, ఆ మైండ్లో పెట్టుకొని అలా వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.